కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలకు, పత్రికా విలేకరులకు నమస్కారం అండి. మన రాజానగరం నియోజకవర్గం గతంలో కోరుపూడి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోట నియోజకవర్గం. అటువంటి కంచుకోట అయిన రాజానగరం నియోజకవర్గంలో 2024 ఎలక్షన్ ముందు మన నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా లేక మన కార్యకర్తలు నాయకులు నిరాశ నిస్పృహలో ఉన్న తరుణంలో మన జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ఒకప్పుడు జిల్లాని శాసించినటువంటి బొడ్డు భాస్కరరావు గారి కుమారుడైన బొడ్డు వెంకటరమణ చౌదరి గారిని సమర్థుడని గుర్తించి ఈ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా పంపించడం జరిగిందండి. ఆయన రాకతో నియోజకవర్గంలోని కార్యకర్తలందరూ కూడా నూతన ఉత్తేజంతో ఆయన వెనకాల పనిచేయడం జరిగిందండి. వెంకటరమణ చౌదరి గారు రావడంతోనే మన నియోజకవర్గంలో కార్యకర్తలకి నాయకులకు అండదండగా వెన్నుదన్నుగా ఉంటూ పార్టీని ముందుకు నడిపిస్తున్నటువంటి వెంకటరమణ చౌదరి గారిని వ్యక్తిగత దోషంలో దిగుతూ పార్టీలో క్రమశిక్షణ లేకుండా పార్టీని విచ్ఛిన్నం చేయాలనే ఉద్దేశంతో రకరకాల ఏకవాక్య తీర్మానం చేసి ఈ వ్యక్తిగత దోషంలో దిగుతూ పార్టీ ప్రతిష్టని ఇంకా తెలియజేస్తున్నటువంటి వాటి వారిపై తగు చర్యలు తీసుకోవాలని ఏకవాక్య తీర్మానం చేసి పంపించాలని కోరుతున్నామండి. అలాగే బొడ్డు వెంకటరమణ చౌదరి గారు ఆయన మాటల మనిషి కన్నా ఎక్కువ చేతల మనిషి అండి. నియోజకవర్గంలో కార్యకర్తలు నాయకులు ఆర్థికంగా బలోపేతం అవడం కోసం ఆయన రకరకాల ఆలోచన చేస్తూ నియోజకవర్గంలోని కార్యకర్తలందరికీ ఎప్పుడు వెన్నుదన్నుగా ఉన్నటువంటి వ్యక్తిని దూషిస్తూ చేస్తున్నామంటే అతను సమగ్రం తీసుకొచ్చిన నారా చంద్రబాబు నాయుడు గారిని దూషించినట్టు లెక్క అని చెప్పేసి నేను తెలియజేస్తున్నానండి. నారా చంద్రబాబు నాయుడు గారు ఒక సమగ్రం తీసుకొచ్చిన నాయకుడి మీద మనం ఆరోపణ చేస్తున్నామంటే నారా చంద్రబాబు నాయుడు గారి మీద మనం ఆరోపణ చేస్తున్నట్టుగా భావించి మన నియోజకవర్గం నాయకులు కార్యకర్తలందరూ కూడా ఆయనకి వెన్నుదన్నుగా ఉంటూ బొడ్డు వెంకటరమణ చౌదరి గారికి వెన్నుదన్నుగా ఉంటూ ఆయనకి ఈ సమయంలో నియోజకవర్గం నాయకులందరూ కూడా వెన్నుదన్నుగా ఉండి ఈ నియోజకవర్గంలో జరుగుతున్న సమస్యలన్నిటి మీద అధిష్టాన దృష్టికి తీసుకెళ్ళడానికి అందరూ సమాజంలో ముందుకు రావాలని బొడ్డు వెంకటరమణ చౌదరి గారికి చేదోడుగా ఉంటున్నటువంటి మన కార్యకర్తలందరూ కూడా ఎన్నో టైంలో అంటే నాయకుల్ని కార్యకర్తలను దూషించడం వేరు. మన నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అంటే మన తెలుగుదేశం పార్టీ కుటుంబంలో అటు కుటుంబం పెద్దనే దూషిస్తున్నామంటే రేపొద్దుగా ఇంకా మిగతా కార్యకర్తల పరిస్థితులను అందరూ ఆలోచించుకుని దీని మీద తగు చర్యలు తీసుకునే విధంగా అందరూ ఒక నిర్ణయం తీసుకోవాలని సెలవు తీసుకున్నాను.